హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ద డిలైట్ కపుల్. మా ఈ హనీమూన్ ట్రిప్లో ఫైనల్ డెస్టినేషన్ ఈస్ గోవా. ఇంట్లో ఎప్పుడు గోవా వెళ్దామని అడిగినా సరే ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్తో వెళ్ళు అని అంటారు. సో అలానే గోవా వెళ్ళాము హనీమూన్ ట్రిప్లో. మేము నార్త్ గోవా వెళ్ళాము. ఇది బ్యూటిఫుల్ బీచెస్ అండ్ నైట్ లైఫ్కి చాలా ఫేమస్. మేము ఆదియోగి విజిట్ చేశాక రిటర్న్ కొచ్చి రావాల్సి వచ్చింది. ఎందుకంటే కోయంబత్తూర్ టు గోవా డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్ లేవన్నమాట. మేము కొచ్చి టు గోవాకి నేత్రావతి ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసాము. నార్త్ గోవాకి నియరెస్ట్ స్టేషన్ అయితే టివిమ్ స్టేషన్. టివిమ్లో మేము ఎర్లీ మార్నింగ్ 7కి దిగాము. గోవా హోటల్స్ అన్ని బీచెస్ దగ్గరలోనే ఉంటాయి. సో స్టేషన్ నుంచి హోటల్కి వెళ్ళడానికి మేము ఆటో మాట్లాడుకున్నాము. ఇక్కడ ఊబర్, ర్యాపిడోస్ లాంటివి అవైలబుల్గా ఉండవు. సో స్టేషన్ టు హోటల్ 2 పర్సన్స్కి 300 తీసుకున్నారనమాట. అండ్ మేము దిగిన హోటల్ అయితే స్పాట్ ఆన్ ఎస్కే గెస్ట్ హౌస్. ఇది చాలా హోమ్లీగా, చాలా ఎఫోర్డబుల్ ప్రైసెస్ ఉన్నాయి. ఎందుకంటే 2 డేస్కి మాకు 2000 అయింది. మీరు కూడా చెక్ చేయండి. హోటల్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెట్టాము. హోటల్ రీచ్ అయ్యాక ఫ్రెష్ అయ్యి రెంటల్ స్కూటీ మాట్లాడుకున్నాము. ఇది హోటల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట. ఈ స్కూటీ రెంటల్స్ తీసుకున్నప్పుడు ప్రూఫ్ కోసం వీడియో రికార్డ్ చేసుకోండి. ఎందుకంటే యూజ్ చేశాక డ్యామేజ్ ఏం లేదు అని చెప్పి చూపించడానికి. అండ్ స్కూటీ నెంబర్ ప్లేట్ ఎల్లో మాత్రమే ఉండేలాగా చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ హెల్మెట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పోలీస్ చెకింగ్ అయితే చాలా ఉంటుంది. ఒకవేళ లైసెన్స్ ఆర్ హెల్మెట్ లేకపోతే 500 ఫైన్ వేస్తారు. గోవాలో ఫస్ట్ డే అయితే చాలా బాగా స్టార్ట్ చేసామన్నమాట. ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేసేసి కలంగేట్ బీచ్కి వెళ్ళాము. అక్కడ క్రౌడ్ చాలా తక్కువగా ఉంది. అండ్ వాటర్ రైడ్స్ అయితే చాలా బాగుంటాయి. ఫస్ట్ డే మేము ఇక్కడ వాటర్ రైడ్స్ అయితే చేసాము. ఇది ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది. ఇందులో జెట్ స్కీ, స్పీడ్ బోట్, బనానా రైడ్ అండ్ పారాసైలింగ్ ఉంటాయి. పర్ పర్సన్ 2000 చార్జ్ చేశారు మాకు. అండ్ మీకు కావాలంటే అందులో కూడా బార్గెన్ చేసుకోవచ్చు. కలంగేట్ బీచ్ అయితే చాలా కామ్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంది. వాటర్ రైడ్స్ లో ఫస్ట్ మేము జెట్ స్కీ చేసాము. అడ్వెంచరస్ గా చాలా అంటే చాలా బాగుంది. అండ్ దెన్ బనానా రైడ్ అయితే చేసాము. ఇది కొద్దిగా రిస్కీ అనిపించింది, బట్ ఎక్సైటింగ్ గా అనిపించింది. అండ్ డెఫినెట్లీ ట్రై చేయాల్సిందే. అండ్ దెన్ స్పీడ్ బోట్ అయితే ఎక్కాము. మాతో పాటు ఆంధ్ర వాళ్ళు వచ్చారనమాట. బోట్లో ఇది అయ్యాక ద మోస్ట్ ఎక్సైటింగ్ రైడ్ అయితే చేసాము. అదే పారాసైలింగ్. మా ఫేవరెట్ ఇది. ముందు సింగిల్గా ఇద్దరం చేసాము. ఆ తర్వాత ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి కపుల్ రైడ్ అయితే చేసాము. చాలా సూపర్ అనిపించింది. ఇదైతే అసలు మర్చిపోలేము. చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా ఈ వాటర్ రైడ్స్ అయ్యాక బీచ్లో అరౌండ్ 3 to 4 hours ఫుల్గా ఎంజాయ్ చేసి అండ్ దెన్ హోటల్కి రిటర్న్ వచ్చేసాము. ఫ్రెష్ అయ్యి సన్సెట్ ఎంజాయ్ చేయడానికి మళ్ళీ కలంగేట్ బీచ్కే వెళ్ళామన్నమాట. దిస్ ఈజ్ స్పెషల్ అబౌట్ గోవా. సన్సెట్ ఈస్ టూ గుడ్. చాలా పీస్ఫుల్గా అండ్ డిఫరెంట్ వైబ్ అయితే ఉంటుంది. అలా సన్సెట్ ఎంజాయ్ చేశాక వి స్టార్టెడ్ టు ఎంజాయ్ అవర్ నైట్ లైఫ్ ఎట్ గోవా. అలా ఎంజాయ్ చేశాక హోటల్కి రిటర్న్ అయ్యాము. అలా ఫస్ట్ డేట్ గోవాలో అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ డే 2 గోవాలో మార్నింగ్ లేట్గా స్టార్ట్ అయ్యాము. ముందైతే అంజనా బీచ్కి వెళ్ళాం. జస్ట్ సైట్ సీయింగ్ అండ్ కాసేపు స్పెండ్ చేసి గోవా స్పైసీ లంచ్ అయితే తిన్నాము. అండ్ దెన్ గోవాస్ మోస్ట్ ఫేమస్ అయిన బాగా బీచ్ కి వెళ్ళాము. మంచి ఫోటో షూట్ అయితే దిగేసి అలా గోవా స్ట్రీట్ షాపింగ్ అయితే చేసాము. హ్యాండీక్రాఫ్ట్స్ అయితే చాలా యూనిక్ గా ఉన్నాయి. అవి అన్నీ చూసాక డిన్నర్ కి మంచి హోటల్ కి అయితే వెళ్ళాం. ఈ హోటల్లో IPL మ్యాచ్ స్క్రీనింగ్ కూడా వేశారు. అండ్ దెర్ ఈజ్ ఎ సింగర్, చాలా బాగా పాడాడు. గ్రేట్ టాలెంట్ అనమాట. అండ్ ఇది అయ్యాక గోవాలో నైట్ అంతా ఎక్స్ప్లోర్ చేసాం. అండ్ దెన్ హోటల్ కి రిటర్న్ వచ్చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ హోటల్ నుంచి ప్రైవేట్ కార్ బుకింగ్ చేసుకుని మడ్గావ్ స్టేషన్కి అయితే వెళ్ళాము. అండ్ దెన్ విజయవాడ రిటర్న్ వెళ్ళడానికి వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాము అనమాట. అండ్ ఈ ట్రైన్లో ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే చూసాం. ఐ థింక్ ఇది మీ అందరికీ తెలిసిన ప్లేస్. అదే దూద్ సాగర్ వాటర్ ఫాల్స్. ట్రైన్లో నుంచి ఈ వ్యూ అయితే సూపర్గా ఉంది.
అండ్ అలా మా హనీమూన్ ట్రిప్ అయితే ఈ 3 స్టేట్స్లో డిఫరెంట్ డెస్టినేషన్స్తో చాలా హ్యాపీగా కంప్లీట్ చేసాము. కేరళ అండ్ కోయంబత్తూర్ వీడియోస్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూసి సపోర్ట్ చేయండి. That's it guys, thanks for watching this video. Don't forget to like, comment, share and subscribe. Please support our channel, The Delight Couple.